ఆయన్ని ఎవడు తీసుకెళ్ళగలడు? దోమలు కరిచినా, చిరుత పొలలు వచ్చినా, ప్లేగు వ్యాధి వచ్చినా, అన్నం తిన్నా, అన్నం తినకపోయినా, చుట్టూ కోతులు వచ్చినా, కాళ్ల మీద పాములు పాకినా అదే చిరునవ్వు, అదే బ్రహ్మానందం. తుదున సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతూ జలగలతో పట్టించి రక్తం లాగించి జలగల్ని పట్టి పీకితే మాంసం నోట్లో పెట్టుకుని జలగలు ఊడిపోతే వాటి మీద ముగ్గు జల్లితే అవి ఆ నెత్తురు తాగి పడుకుంటే ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి వచ్చిందే అని జలగలనని 104 జ్వరంతో శరీరం ఊగిపోతుంటే కళ్ళు ఎర్రబడిపోయి ఒళ్ళంతా పొక్కులొచ్చి కదిలిపోతుంటే భగవన్ మీరు కదిలిపోతున్నారు అంటే దీనికి శివతాండవం వచ్చిందన్నారు. ఇది బ్రహ్మమునందు చిరించడం అంటే, దీని ఎందు అనురక్తి లేకపోవడం అంటే, అదంత తేలికగా వచ్చేదా మైనాకుణ్ణి స్పృశించి వెళ్ళిపోవడం అంటే, దాన్ని దాటలేక ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అలాంటి స్థితి రాగలిగితే జీవితంలో అంతకన్నా గొప్పతనం ఏమిటి? సంగము గొప్పతనం కాదు, భేదము గొప్పతనం కాదు, ఒకరిని ధిక్కరించి మాట్లాడడం గొప్పతనం కాదు, ఇలా మృదువుగా మాట్లాడడం గొప్పతనం, ఇలా సత్కారాన్ని తిరస్కరించడం గొప్పతనం, ఇలా బ్రహ్మమునందు నిలబడడం గొప్పతనం. ఇది స్వామి హనుమ చేశారు. ఆయన పాదములు పట్టుకున్నావా నీకు అటువంటి జ్ఞానం ఇస్తారు. అందుకని ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతవ్యమిహాంతరే అన్నారు. అందుకని ఆ పర్వత శిఖరములను ఒక్కసారి స్పృశించి ముందుకెళ్ళిపోయారు. చూశారు ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ, అబ్బో ఏమి మహత్కార్యాన్ని చేశారా స్వామి ఇవ్వాల అని. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు నాగమాత సురసని పిలిచి. అమ్మా ఈ స్వామి చూడమ్మా ఎలా వెళ్ళిపోతున్నాడో, దేనికి లొంగకుండా, ఒక్కసారి నువ్వు వెళ్ళి పెద్ద నోరు తెరిచి విఘ్నం కల్పించమ్మా అన్నారు. లోభానికి లొంగలేదు, భయానికి లొంగుతాడేమో చూద్దామనుకున్నారు. సురస ఎదురొచ్చింది. ఆవిడ నాగమాత, సూర్యుడి కాంతి వంటి కాంతి కలిగినటువంటిది. ఆవిడ ఎదురొచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం. హనుమా నేను నిన్ను తినేస్తాను అని నా నోట్లో ప్రవేశించు అంది. తినేసేది తాను తినేయకుండా తన నోట్లోకి వెళ్ళమంటాం ఏమిటి? చేత్తో కూడా పట్టుకుని నోట్లో వేసుకోదు ఆవిడ. అందులో నోట్లో ప్రవేశించు అంది. ఆ మాట వింటే ఇంకొకడైతే ఏమవుతాడు? కొంచెం భయపడాలి. ఏమిటో అక్కడ బంగారం పర్వతాలు అనవసరంగా వదిలేశాను, కూర్చోమంటే కూర్చోలేదు, అక్కడ కాసేపు కూర్చున్నా కూడా వదిలిపోనేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో ఏ పక్క కన్నాను, అనవసరంగా ఈవిడొచ్చింది నా నోట్లో దూరంటోంది, ఇది ఎక్కడ గొడవరా బాబో అనుకోవాలి. మహర్షి అన్నారు ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. చాలా సంతోషమైన ముఖంతో ఆయన సమాధానం చెప్పారు. అక్కడ బంగారు పర్వత శిఖరములు వచ్చి కూర్చోమన్నప్పుడు అదే సంతోషం, నా నోట్లో దూరవయ్యా అని సురస వచ్చినప్పుడు అదే సంతోషం.